వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపినటువంటి ఘటన ఏదైనా ఉందంటే అది కేవలం డ్రగ్స్ సంఘటన అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇద్దరు యువకులే, ఇద్దరికి రాజకీయ పరంగా మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం ఆయన అయితే ఏకంగా సిట్టింగ్ ఎంపీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వేళ జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి తను ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతుంది. రీసెంట్గా కూడా సారా బట్టలు మళ్ళీ తెరవాలి, సో ఈ వైన్స్ రావడం వల్ల, ఈ చీప్ లిక్కర్లు తాగడం వల్ల సారా తాగి 105-110 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇప్పుడు 70-80 సంవత్సరాలు ఆయుష్ తీరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మొత్తం కల్తీ వల్ల ఆరోగ్యం పాడవుతుంది, సో అసెంబ్లీలో నేను ప్రస్తావిస్తానని చెప్పేసి మళ్ళీ సారా విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో తను కొన్ని కీలక విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. ఏంటంటే సినిమా హీరోలు, సినిమా ఇండస్ట్రీ అనుకోవచ్చు, సినిమా హీరోలు వారు ఎవరైనా సరే, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సరే టెస్ట్ చేయించుకోవాలి. అది ఎన్ని రోజులకి? 90 రోజులకు ఒకసారి, అంటే 3 నెలలకు ఒకసారి సంబంధించినటువంటి టెస్టులు అనేది చేయించుకోవాలి. అట్లా చేయించుకుంటేనే ఎవరు మంచోళ్ళు, ఎవరు ఆదర్శంగా ఉన్నారు, ఎవరు దొంగ, ఎవరు లంగా అనేది తేలిపోతుంది. సో డెఫినెట్గా సినీ ఇండస్ట్రీకి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ అంటే చేయించుకున్న వాళ్ళ సినిమాలు మాత్రమే విడుదల చేయాలి. ఎవరైతే నిరాకరిస్తారో వారి సినిమాని ఆపేయాలి. సో ఈ విధంగా చేస్తే సినీ ఇండస్ట్రీ నుంచే ముఖ్యంగా మనం ఈ డ్రగ్స్ కట్టడిని అందించగలుగుతాం. ఇది ఒక మొదటి అడుగు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గతంలో చాలామంది డ్రగ్స్ విషయంలో అంటే హీరోయిన్ల తమ్ముళ్ళు కావచ్చు, హీరోలకు సంబంధించిన చుట్టాలు కావచ్చు, రకరకాలుగా జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సినీ నటులు కావచ్చు, చాలామంది దొరికినటువంటి ఘటన చూసినాం. అందుకని సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా వీళ్ళకి డ్రగ్స్ టెస్ట్లు చేయాలని చెప్పేసి ఒకటి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి రాజకీయ నాయకులు. సో రాజకీయ నాయకులకు కూడా టెస్ట్ చేయాలి. వీళ్ళకి కూడా 90 రోజుల సమయం. ఎవరైతే చేయించుకునే వాళ్ళు ఉంటారో వారిని ప్రజాప్రతినిధిగా అనర్హుడిగా వేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే ఎవరికి భయం లేనప్పుడు డెఫినెట్గా ఇలాంటి టెస్ట్ చేయించుకుంటే నలుగురికి ఆదర్శంగా ఉంటాం కదా. నలుగురు మనల్ని ఆదర్శంగా తీసుకునేటప్పుడు డెఫినెట్గా మనం ఇలాంటివి చేయాలి. దానికి సంబంధించి ఫస్ట్ మనమే డ్రగ్స్ టెస్ట్కి సంబంధించిన శాంపిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోరడం అనేది జరిగింది. పదే ఆయన ఇట్లా, ఈయన ఇట్లా అని చెప్పేసి అనే బదులు ప్రజాప్రతినిధి ఎవరైనా ఉండని, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎంతో సహా ఎవరైనా సరే ఫస్ట్ డ్రగ్స్ టెస్ట్ అనేది ఇటు సినీ ఇండస్ట్రీకి, రాజకీయ నాయకులకు చేస్తే దీన్ని దాదాపుగా 50% కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరన్నా డ్రగ్స్ ఎందుకు తీసి, ఇప్పుడు రోహిత్ రెడ్డి విషయంలో, పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో ఏం జరిగింది? వాళ్ళ డ్రైవర్ తీసుకొని రావడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి? సిమ్లా నుంచి. అతనే లేకపోతే ఆయనకి ఏదో రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి తీసుకొచ్చింది. రాజకీయ పలుకుబడి లేకపోతే ఒక సామాన్యుడు ఎట్లా తీసుకుంటాడు? అట్లా వీనండా తీసుకొని ఈరోజు సినీ ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొని ఎంతమంది డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. రాజ్-తరుణ్ లావణ్య విషయంలో జరిగింది అదే కదా. లావణ్య డ్రగ్స్ తీసుకొచ్చింది, అది ఇది అని చెప్పేసి. సో ఇవన్నీ అడ్డు కట్టాలంటే డెఫినెట్గా అనిరుద్ రెడ్డి గారు చెప్పింది వాస్తవంగా కరెక్ట్. ఇటు రాజకీయ నాయకులని అలాగే సినీ ఇండస్ట్రీని కనుక డ్రగ్స్ టెస్ట్ చేయాలి. 90 రోజులకి 120 రోజులకు ఒకసారి చేస్తేనే కానీ వీళ్ళ ఆదర్శంగా ఎవరికి ఉండరు. ఎవరు మంచోళ్ళు, ఎవరు ఏందనేది కూడా తెలిపోయే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అనిరుద్ రెడ్డి ఈ విషయంలో మాత్రం డెఫినెట్గా నేను మాత్రం 100కి 100% అనిరుద్ రెడ్డి గారి వాక్యాల్ని ఏకీభవిస్తున్నా. ఆయనలాగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో మొట్టమొదటిసారిగా తనే ఆదర్శంగా నిలవాలంటే వారే టెస్ట్కి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చి రావాలి. ఇచ్చి వచ్చిన తర్వాత నలుగురికి పాటించమంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.